ఓకే. సత్యం గారు, ఈ మావోయిస్ట్ ఉద్యమం నిజంగా అంటే అరణ్యవాసుల్లో కొంత మావోయిజానికి సపోర్ట్ చేసినటువంటి మాట అయితే వాస్తవం. అయితే ఇప్పుడు ఈ మావోయిజం అంతరించిపోతుంది అని అంటే వాళ్ళల్లో ఎక్కడో చిన్న ఆందోళన కనిపిస్తూ ఉంటుంది అనేది మరికొంతమంది చెప్తున్నారు. ఎందుకనంటే ఈ కార్పొరేట్ వనరుల దోపిడీ అవ్వచ్చు, తర్వాత భూమి సంస్కరణలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సామాజిక ఆర్థిక అసమానతలు మళ్ళీ మొదలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయేమో అన్నలు లేకపోతే అనేటువంటి ఒక ఆలోచన వాళ్లకు ఉంటుంది. సో ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? ముందుగా మిత్రులకు మీకు నమస్కారం. నక్సలిజం పుట్టినాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, 50 ఏళ్ల తర్వాత మారినటువంటి పరిస్థితులు వేరు. ఆనాడు 70s గ్రామాల్లో ఫ్యూడల్ రిలేషన్స్ ఉన్నాయని ఉన్నది కూడా వాస్తవం. 1-2 డెవలప్డ్ ప్రాంతాలు తప్ప ఫ్యూడల్ రిలేషన్స్ ఉన్నాయి. భూస్వాముల అప్రెషన్ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పెత్తనం కొనసాగింది 60s 70s స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా. దానికి వ్యతిరేకంగా గ్రామాల్లో అనేక మంది నిమ్న వర్గాల హక్కులను అణచివేయబడ్డారు. ఆర్థికంగా కూడా ఉండే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో ఆనాడు నక్సలిజం పుట్టుకొచ్చింది. సరే, సిద్ధాంతాలు ఇవన్నీ పక్కకు పెడితే ఆనాటి భౌగోళిక భౌతిక పరిస్థితుల్ని నమ్మి వాళ్ళు సాయుధ పోరాటాన్ని 67లో నక్సల్ వేల్లో సాధించారు. ఇప్పుడు ఈ కగారు ఎండింగ్కు ఇవాళ మనం మాట్లాడుతా ఉన్నాం. అయితే ఇవాళ వచ్చేసరికి దరిదాపు ఫ్యూడల్ రిలేషన్స్ అన్ని క్యాపిటలిస్ట్ రిలేషన్స్గా మారినాయి. ఇవాళ అనేక నక్సలైట్ల గ్రూపులు, బయట ఉన్నటువంటి నక్సలైట్ల గ్రూపులు ఆనాడు రాసుకున్న కార్యక్రమం కరెక్ట్ కాదు. ఇవాళ పెట్టుబడి సంబంధాలు పెరిగినాయి. ఒక్క పారిశ్రామిక రంగం కాదు, వ్యవసాయ రంగంలో కూడా పెట్టుబడిదారు సంబంధాలు పెరిగినాయి. కాబట్టి ఆ కార్యక్రమం ప్రకారం పనిచేయటం కరెక్ట్ కాదని చెప్పేసి సాయుధ పోరాటం చేయనటువంటి ఎంఎల్ పార్టీలన్నీ వాళ్ళ పునర్రచించుకుంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సాయుధ పోరాట పరిస్థితులు లేనప్పుడు కార్యక్రమాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్నే ఇవాళ ముందుగా ఒకళ్ళు అన్నారు, ఇప్పుడు అభయ్ అంటున్నాడు, రేపు ఆశ అనొచ్చు. ఇలా ఒక్కొక్కరిలో ఈ అలజడి మొదలైంది. ఈ కార్యక్రమం ఈ ప్రకారం వాళ్ళ ప్రవేశించినప్పుడు అనుకున్నప్పుడు గ్రామాలను విముక్తి చేసి పట్టణాలు విముక్తి చేస్తాం, విప్లవం చేస్తామని ప్రారంభించారు. అట్లాగే వాళ్ళు ప్రారంభించినప్పుడు అట్రాక్ట్ అయినటువంటి సెక్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. నా మిత్రులు చాలామంది ఉస్మానియా, కాకతీయ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల నుంచి సాయుధ పోరాటకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఉన్నారు నేను చదువుకున్న రోజుల్లోనే. కాబట్టి అట్లా ఎడ్యుకేటెడ్ వెళ్ళారు, అట్లాగే స్టూడెంట్స్ ఆర్గనైజ్ వెళ్ళారు, అట్లాగే రైతు కూలీల నుంచి వెళ్ళారు. ఇవాళ ఉన్నటువంటి అగ్ర నాయకులు, కేంద్ర కమిటీ నాయకులందరూ ఆనాడు ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయినటువంటి వాళ్ళే. కానీ రాను రాను పరిస్థితులు రాష్ట్రం కానీ కేంద్రం కానీ కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ బాగా పెరిగినాయి. నేను ఈ వ్యవసాయక విషయాల మీద నేను రీసెర్చ్ చేశాను. కాబట్టి ఈ మార్పులు వస్తుంటే, ఉదాహరణకు ఇళ్ల స్థల సమస్య పెద్ద సమస్య 70s. ఇవాళ ఇళ్ల స్థలమే కాదు, ఇల్లు కట్టించి గవర్నమెంట్స్ ఇస్తున్నాయి. వాళ్ళ కూలీ సమస్య పెద్ద సమస్య. అసలు ఇవాళ వ్యవసాయ కూలీ చేయడానికి సిద్ధంగా లేరు, మిషన్లు చేస్తున్నాయి. ఇట్లా అనేక మార్పులు వచ్చినాయి. ఈ ఇష్యూస్ తగ్గిపోతా ఉంటే ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. అంటే అంత ఆ తీవ్రత, దోపిడీ తీవ్రత తగ్గింది. రెండో వైపు ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అంటే ప్రైవేట్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ ఏదో ఒక పని దొరకటం అనేటువంటి మొదలవుతుంది. ఆనాడు వర్షం వస్తే వర్షంలో వచ్చిన 3 నెలలు తప్ప మిగతా 9 నెలలు ఖాళీగా ఉండేది, భూస్వాముల అప్రెషన్ ఉండేది. కాబట్టి అటువంటి మార్పులు వస్తూ ఉంటే ఈ రిక్రూట్మెంట్ తగ్గింది, విద్యార్థుల రిక్రూట్మెంట్ తగ్గింది. దరిదాపు ఇంతకుముందు జంపన్ అన్నట్టు అన్ని నుంచి కూడా తగ్గిపోయినాయి. చివరికి ఇది ఆఖరికి గిరిజనులు వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. ఇది నక్సలిజం వల్ల వాళ్ళు అట్రాక్ట్ కాకుండా వాళ్ళకున్న పరిస్థితులే నక్సలైట్లు అట్రాక్ట్ అయ్యారు. మిగతా ప్లెయిన్ ఏరియాలో ఎందుకు తగ్గిపోయింది? మరి ఛత్తీస్గఢ్, బీహార్ సరౌండింగ్స్ ఎందుకు రిక్రూట్మెంట్ ఇప్పటిదాకా కొనసాగింది? గత 30 ఏళ్ళు కంటే వాళ్ళకున్న సమస్యలు. కాబట్టి ప్రజలకు సమస్యలు ఉంటే ఏదో ఒక మార్గం ఎంచుకోక తప్పదు. వీళ్ళ మార్గం వాళ్ళకి ఇమీడియట్ పరిష్కారం దొరికింది కాబట్టి అట్రాక్ట్ అయ్యారు. ఇవాళ వచ్చే వరకల్లా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు రావడంతో ఇవాళ ఎందుకంటే ప్రత్యామ్నాయం అవ్వాలేమిటి? వియత్నాం మీద అమెరికా ఓడిపోయి పెద్ద ఇన్స్పిరేషన్, హోచిమిన్ అన్న, వియత్నాం అన్న, విప్లవం అన్న పెద్ద ఇన్స్పిరేషన్. వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్, సాయుధ పోరాటం పోయినాడు. కానీ వాళ్ళ సాయుధ పోరాటం నడుస్తూనే ఉంది. అవతల లాటిన్ అమెరికాలో
అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా ప్రజలు ఎన్నికల ద్వారా ఓడించారు. మనం అనేక దేశాలు ఉన్నాయి, అన్ని దేశాల్లో కూడా ప్రజలే ఓడించారు. కాబట్టి అటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇవాళ సాయుధ పోరాటం అవసరమా అని ఇంటలెక్చువల్స్లో వచ్చింది, సాయుధ పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళది కూడా వచ్చింది. రెండవది, ఆయుధాలతో ఎదుర్కోవటువంటి ఎప్పుడు సాయుధం, ఇది పాతదే. 1951లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీకి బీటీ రణదేవి కార్యదర్శి ఉన్నప్పుడు భారతదేశాన్ని విముక్తి చేయగలమని చెప్పేసి వాళ్ళు కూడా పీపుల్స్ వరకు పిలిపించారు. వాళ్ళ తెలంగాణ సాయుధ పోరాటం, మహారాష్ట్రలో ఒర్లి, బెంగాల్లో తేభగా, తర్వాత కేరళ తినువుర్కు, ఇటువంటి రైతాంగ తిరుగుబాట్లను ఏకం చేసి చైనా లెక్క విప్లవం తీసుకురావచ్చు అన్నటువంటి అండర్స్టాండింగ్ తోటి 1951లో పీపుల్స్ వారు పిలిపించారు. కానీ 2 ఏళ్లనే గ్రహించి ఇది సాధ్యం కాదని ఉపసంహరించుకున్నారు. అప్పుడే తెలంగాణ సాహిత్య పోరాటం కూడా ఉపసంహరించబడింది. కానీ మళ్ళీ ఈ ఆలోచనలు వచ్చిన తర్వాత, ఎంఎల్ కాన్సెప్ట్ వచ్చి ఈ ఆలోచనలు వచ్చిన తర్వాత గత 50 ఏళ్ళు కొనసాగి వచ్చినాక ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతం అయింది. ప్రజలు సిద్ధంగా లేరు కేవలం ఆయుధాలతో. ఎందుకంటే ప్రజలు సిద్ధంగా లేనప్పుడు, ఒక ఎగ్జాంపుల్, ఎక్కడైనా ఎన్కౌంటర్ జరిగితే 10 మంది చనిపోతే దళ సభ్యులు అలా 1-2 AK-47లు, 1-2 కార్బన్లు ఉంటున్నాయి. మరి చుట్టూ 100 AK-47లు సైన్యం దగ్గర ఉన్నాయి. ఎలా సాధ్యం? భౌతికంగా సంఘర్షించటం, సైద్ధాంతికంగా పోరాడొచ్చు, ప్రజా సంఘాలు పోరాడతాయి. కానీ ఆయుధం టు ఆయుధం అన్నప్పుడు ఖచ్చితంగా రాజ్యం యొక్క శక్తి 1000 రెట్లు ఉంది. ఇవాళ ఎంత సైద్ధాంతిక బలం ఉన్నా భౌతిక శక్తి తక్కువ ఉంది. కాబట్టి వాళ్ళ దెబ్బదంటూ వచ్చారు. గత 5-6 ఏళ్లుగా కనీసం వ్యూహం మార్చుకోలేదు. అంటే ఇది సాధ్యం కాదు, మరొక వ్యూహం అనుసరించాలి, లేదా అర్బన్కి వెళ్ళాలి, లేదా ఇంకోటి అనేటువంటిది కూడా చేయకుండా ఇట్లాగే ఎదురొట్టి చివరికి దరిదాపు సెంట్రల్ కమిటీ పోలీడు బిల్లు ఎంత తగ్గిందో మీకు తెలుసు, మనకు రోజు పేపర్లు వస్తున్నాయి, నేను చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ప్రజలు సిద్ధంగా లేరనేటువంటి విషయం తెలిసిపోయింది. రెండోది, ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ప్రజల్లో కన్జ్యూమరిజం పెరిగింది. అంటే ఉన్నది అనుభవించాలి, సంపాదించాలి, అనుభవించాలి. ఈ కాన్సెప్ట్ అన్ని పార్టీలతో సహా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రవేశించింది ప్రజల్లో. అందరూ ప్రజలేగా, ప్రజల్లో తర్వాత పిల్లల్ని చదివించుకోవాలి, ప్రజల్ని ఉద్యోగాల్లో చేర్చుకోవాలి. ఇది ఈ ఆల్టర్నేటివ్స్ అవుపడుతుంటే అది వెనకబడిపోయింది ఆ ఆలోచన. కాబట్టి ప్రజలు సిద్ధంగా లేకుండా, తర్వాత రెండవది దైవభక్తి కూడా రోజు రోజుకు పెరిగింది. తర్వాత కుల అటాచ్మెంట్స్, వాళ్ళు 70లో పోయినాడు అసలు కులం అంటేనే కాలేజెస్లో సహించే వాళ్ళు కాదు. కానీ ఇవాళ కుల సంఘాలు పెరిగిపోయినాయి, మతాలు పెరిగిపోయినాయి. వీటిల్లో 70లో ఉన్నటువంటి ఐడియల్ సిచ్యువేషన్ తర్వాత పూర్తిగా మారిపోయినాక కూడా వాళ్ళ కార్యక్రమాన్ని పునరుద్ధరించుకోకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఇవాళ వెనుకకు తగ్గాల్సి వచ్చింది. రెండవది, ఇవాళ కగారు అణిచివేసిన లేకపోతే వీళ్ళు సరెండర్ అయినా రాజ్యం మాత్రం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నక్సలిజం మూవ్మెంట్ వెనక పట్టుబడితే శ్రీకాకుళంలో జనరేట్ అయింది. వెంగళరావు టైంలో 300 మంది గాలి చేశారు. శ్రీకాకుళంలో తిరుగుబాటు వచ్చింది. శ్రీకాకుళం అణచివేస్తే తెలంగాణ మొదలైంది. తెలంగాణలో దరిదాపు మీకు తెలుసు, తెలంగాణ మొత్తం కూడా దరిదాపు ప్రతి ఊర్లో ప్రజా సంఘాలు, దళ సభ్యులు తయారయ్యారు. మళ్ళీ ఇక్కడ వెనక పట్టిన తర్వాత ఇవాళ బస్తర్ కానీ, ఛత్తీస్గఢ్, లేకపోతే ఇతర సరౌండింగ్ జార్ఖండ్ కానీ ఇతర రాష్ట్రాలు ఇప్పటికి గత 25 ఏళ్ళుగా సస్టైన్ అయింది. అంటే ఒక దగ్గర పోయి ఇంకో దగ్గర ఎందుకు వచ్చింది అంటే, ఒక దగ్గర పోయిన పరిస్థితుల నుంచి ఇంకో దగ్గర కొత్త కాడ ప్రజలు ఇంకా అణచివేతకు గురి అవుతున్నారు, అందుకే అట్రాక్ట్ అవుతున్నది మనకు అర్థం అవుతుంది. ఇవాళ నక్సలైట్లు మానేసిన, ఆయుధాలు సరెండర్ చేసినా, లేకపోతే ప్రభుత్వమే అణిచేసినా, లేదా పరిస్థితులు అనుకోకుండా మరొక దగ్గర ఇదే పరిస్థితులు ఉంటే మళ్ళీ ఇంకో రూపంలో, అది మావోయిస్టు పార్టీ రూపంలో కాకపోవచ్చు, మరొక రూపంలో ఇటువంటి సాయుధ ఘర్షణ తలెత్తనటువంటి గ్యారెంటీ. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ చెప్పింది కూడా అదే కదా, నెక్స్ట్ మనకు ముందున్నటువంటి సవాలు అర్బన్ నక్సలిజం అని చెప్పారు. సో అది ఇప్పుడు అర్బన్ నక్సలిజం అనేటువంటిది సరే, అది బీజేపీ కాన్సెప్ట్ అనుకోండి. అంటే ఇప్పుడు మన మిత్రుడు గిరిధర్ గారు అరగోపాల్ లాంటి వాళ్ళు దోలారన్నాడు. అరగోపాల్ ఎంఎల్ పార్టీ కాదు, పీపుల్స్ వారు కూడా కాదు. ఆయన అందరికి సమానంగా హక్కులు వర్తించాలి అనేది ఆయన ఆర్గ్యుమెంట్. ఆయన ఆర్గ్యుమెంట్ మొదటి నుంచి, ఆనాడు కాకతీయ యూనివర్సిటీ లెక్చర్ నుంచి ఈనాటి వరకు కూడా హక్కులు తలా ఒక తీరుగా ఉండొద్దు. పేదవాడికైనది హక్కు. తర్వాత గనులు పెట్టడం తప్పైతే సరెండర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పడేయండి, చట్టం ప్రకారం శిక్షించండి. ఇది ఆయన ఆర్గ్యుమెంట్. అంతే తప్ప గనులు పట్టండి ఆయన ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి ఇవాళ ఆ విధంగా అంటే సరెండర్ అయ్యే అవకాశం ఉన్నా, లేకపోతే వద్దనుకునే అవకాశం ఇవ్వకుండా కాల్ చేయొద్దు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి.
కోర్టుల ప్రకారం శిక్షించండి అనేది, అంటే ఆ హక్కులు సమస్య మానవ వచ్చినప్పుడు హక్కులు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేటువంటి అది ఆయన ఆర్గ్యుమెంట్. యా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ బస్తర్లో కానీ లేదా ఛత్తీస్గఢ్లో కానీ ఇవాళ ఇప్పుడే ఉదయం 60 మంది సరెండర్ అయితే సాయంత్రం 27 మంది సరెండర్ అవుతారు. ఉదయం మల్లోజుల సరెండర్ అయితే రేపు ఆశన్న సరెండర్ అయితే అని వార్తలు వస్తున్నాయి. అవును. ఇంకా సరెండర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. Yes. కాబట్టి వాళ్ళ కార్యక్రమం పునరుద్ధరించుకుంటా గుడ్డిగా పోయినందుకు ఇటువంటి తగిలినాయి. మన దేశంలో ఈ సమస్య మరొక రూపంలో తలెత్తదన్న గ్యారెంటీ లేదు. ఆనాడు వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు భూస్వామి దోపిడీ వాస్తవం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు తెలంగాణలో బలపడ్డప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఉత్తర తెలంగాణ భూస్వాములందరూ పారిపోయి వచ్చి వరంగల్, హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. సో ఈ అణచివేత మరో విధంగా రూపాంతరం చెంది మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. మళ్ళీ వీళ్ళు వెనక్కుపోయారు. ఇప్పుడు Yeah, yeah. రేపు ఇవాళ ఒక్కటి నిజం ఆలోచిస్తే మనకు రోజు పత్రికల్లో అఫీషియల్ సెన్సెస్ వస్తున్నాయి. 1% చేతుల్లో దరిదాపు 40% వెల్త్ భారతదేశంలో కూడింది అని. తర్వాత ఇంకొకటి 10% మంది అప్పర్ లో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో 70% సంపద కేంద్రీకృతం అయి ఉంది. ఇవాళ ఇంకో వార్త వచ్చింది ఏమిటంటే అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నటువంటి 2వ దేశం భారతదేశం అని తేల్చారు ఆర్థికంగా. ఇవాళ వచ్చినటువంటి న్యూస్. ఇటువంటి పరిస్థితులు వస్తుంటే మిగతా వర్గాలు ఏదో కొన్ని సమస్యలు, కొన్ని ఎంప్లాయ్మెంట్ వస్తుందని, కొన్ని కుటుంబాలకు వస్తున్నాయని చూస్తున్నప్పుడు మిగతా వాళ్ళంతా నిరుద్యోగ సైన్యం బాగా పెరిగిపోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇది ఒక పెద్ద సోర్స్. ఇది ఒక మూవ్మెంట్స్ కు లేదా ఇప్పుడు పంజాబ్ లో బెంద్రవాలకు లేదా ఎల్టీటీ వాళ్ళకు తమిళనాడులో లేకపోతే ఇంకొకటి వాటికి ఇటువంటి వాళ్ళు పంజాబ్ లో ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? యూత్ మొత్తం బెంద్రవాలకు 20 ఏళ్ళు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అంటే అక్కడ ఉన్న ఎకనామిస్ట్ తెలిసింది ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల యంత్రాలు వచ్చినాయి. యంత్రాలు వచ్చిన తర్వాత పని దినాలు 200 నుంచి 130 పడిపోయినాయి. హరిజన సిక్కులు, పేద దళిత సిక్కులు అందరూ కూడా బెందడం వాళ్ళకి అట్రాక్ట్ అయితే 20 ఏళ్లు పట్టింది అని చేయడానికి. ఆ తర్వాత అదే హరిజన సిక్కులు, దళిత సిక్కులు మొన్నటి వరకు డేరా బాబాకి అట్రాక్ట్ అయ్యారు. ఆయన చేతిలో ఈ 15% ఓట్లు ఉన్నాయని రాజకీయ నాయకులందరూ ఆయన సందర్శించడం మొదలుపెట్టారు. కాబట్టి ఇటువంటి జనరేట్ కాకుండా స్టేట్ అంటే అది వెదర్ ఇట్ ఈస్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏమేమి వెల్ఫేర్, కేవలం వెల్ఫేరే కాకుండా పునాదుల నుంచి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడం రాకపోతే ఇది పోయి మరొక రూపంలో